నీరజ్ పాండే అనగానే మనకి ఇది వెన్స్డే, స్పెషల్ 26, రుస్తుం లాంటి మంచి మంచి థ్రిల్లర్లు గుర్తొస్తాయి. అలాంటి డైరెక్టర్ మళ్ళీ ఒక థ్రిల్లర్తో మన ముందుకు వస్తున్నారంటే ఆబ్వియస్లీ ఆ మూవీ మీద మనం హై ఎక్స్పెక్టేషన్సే పెట్టుకుంటాం కదా. సో క్యాస్టింగ్ పరంగా ఈ మూవీ నన్ను అంతగా ఎక్సైట్ చేయకపోయినా నీరజ్ పాండే గారి వల్ల నాకు ఈ మూవీ మీద కొంచెం ఇంట్రెస్ట్ కలిగింది, కానీ మూవీ మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఈ మూవీ చాలా సింపుల్ యట్ ఇంట్రెస్టింగ్ నోట్లోనే స్టార్ట్ అవుతుంది. ముంబైలో జరుగుతున్న ఒక జ్యువెలరీ ఎగ్జిబిషన్లో ప్రదర్శన కోసం పెట్టిన డైమండ్స్ దొంగలింపబడతాయి. సుమారు 60 కోట్లు విలువ చేసే ఆ డైమండ్స్ని దొంగిలించిన వారిని కనిపెట్టడానికి వచ్చిన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ జస్విందర్ ఆ ఎగ్జిబిషన్లో ఉన్న మంగేష్, కామిని, సికిందర్లని అనుమానిస్తాడు. ఆ ముగ్గురులో అసలు దొంగ ఎవరు, అసలు ఆ దొంగతనం ఎలా జరిగింది, అసలు దొంగని జస్విందర్ ఎలా పట్టుకున్నాడు అనేది రిమైనింగ్ స్టోరీ. సినిమా పేరేమో సికందర్ కా ముఖద్దర్. ముగ్గురు సస్పెక్ట్స్లో ఒక సస్పెక్ట్ పేరు సికందర్. సో ఇలాంటి టైటిల్ని ఈ మూవీకి పెట్టాలని ఫిక్స్ అయ్యారంటే దొంగ ఎవరు అన్నదానికంటే ఆ దొంగతనం ఎలా జరిగింది అన్నదే ఈ మూవీలో సస్పెన్స్ని హోల్డ్ చేసే విషయం కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ స్పెషల్ 26 మూవీనే తీసుకోండి. ఈ మూవీలో అక్షయ్ కుమార్ అండ్ కోనే అసలు దొంగలన్న సంగతి మనకి స్టార్టింగ్లోనే చెప్పేస్తారు. వాళ్ళు ఫేక్ ఐటీ రైడ్స్ ఎలా చేస్తున్నారు, పోలీసుల నుండి ఎలా తప్పించుకుంటున్నారన్న దాని చుట్టూ మాత్రమే సస్పెన్స్ ఫ్యాక్టర్ మెయింటైన్ అయ్యేలా చేస్తారు తప్ప అక్షయ్ కుమార్ అసలు దొంగనా కాదా అన్న పాయింట్ చుట్టూ డ్రామాని నడిపి టైం వేస్ట్ చేయరు. బట్ ఈ మూవీకి వచ్చేసరికి అంత రివీలింగ్గా ఉండే టైటిల్ని పెట్టుకొని కూడా అసలు దొంగ ఎవరూ రివీల్ చేయకుండా టైం వేస్ట్ చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో జరిగే బేదలపాట్ల డ్రామా అయ్యేసరికి మనకి మొదట్లో కలిగిన ఇంట్రెస్ట్ అంతా నీరుగారిపోతుంది. ఇక ఏ పాయింట్ నుండి అయితే ఈ మూవీలో ఒక్కొక్క ట్విస్ట్ రివీల్ అవుతూ వస్తుందో ఆ ట్విస్టులు ప్రెడిక్టబుల్గా ఉన్నాయా లేదా అన్న విషయం పక్కన పెడితే ఆ వ్యవహారం అంతా కూడా చాలా ఇల్లాజికల్గా అనిపిస్తుంది. సికందర్ క్యారెక్టర్ మీద నిఘా పెట్టిన పోలీస్ ఆఫీసర్ సికందర్కి ఎవరెవరితో కనెక్షన్స్ ఉన్నాయా అన్న విషయాన్ని పట్టించుకోకపోవడం, టెర్రరిస్టులు చాలా కేర్లెస్గా వాళ్ళ సీక్రెట్లు బట్టబయలైపోయే పనులు చేయడం, ఈ కేసు వల్ల కెరీర్ స్పాయిల్ అయిపోయిన పోలీస్ ఆఫీసర్కి అసలు అలాంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందన్న విషయాన్ని చూపించకపోవడం, ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా డొల్లలే కనబడతాయి ఈ మూవీలో. సో ఓవరాల్గా ఈ మూవీ నాకు అంత నచ్చలేదు కాబట్టి నేనైతే ఈ మూవీని మీకు రికమెండ్ చేయను. ఒకవేళ లాజికల్ లూప్హోల్స్ ఉన్నా పర్వాలేదు, మూవీలో ట్విస్ట్లు ఉంటే చాలు అని అనుకుంటే ఈ మూవీని ఒకసారి చూడడానికి ట్రై చేయండి. ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. హిందీతో పాటు తెలుగు ఆడియో కూడా అవైలబుల్గా ఉంది. సో వెల్, దట్స్ ఎ ర్యాప్ ఆన్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మరిన్ని మూవీ రివ్యూస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీ విల్ మీట్ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.